మీరు చూసే వీడియో వచ్చేసి రికార్డ్ అయ్యేది నా పర్సనల్ రియల్మీ P3 మొబైల్ అనమాట. ఈ వీడియోలో నేను అసలు నా వీడియోస్ ఎట్లా రికార్డ్ చేస్తా, ఎడిట్ చేస్తా అనేది కంప్లీట్ టూర్ అయితే చూపిస్తా. దీన్ని స్టూడియో టూర్ అనొచ్చు, బట్ నా దగ్గర స్టూడియో లేదు కాబట్టి జస్ట్ నేను నా సెటప్ అండ్ నా ఎక్విప్మెంట్ మొత్తం చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు దేనికి నేను ఏది వాడుతాను అనేది. అండ్ ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి రికార్డ్ అయ్యేది నా పర్సనల్ రియల్మీ P3 మొబైల్ అనమాట. అరౌండ్ 14,000 పెట్టి కొన్నా. అదే ఫోన్ బ్యాక్ కెమెరా నుంచి అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆడియో. ఫస్ట్ 6-7 వీడియోస్ వరకు అయితే నేను మైక్ కొనలేను. ప్రజెంట్ 15 డేస్ అయింది. నేనైతే ఒక వైర్లెస్ మైక్ అయితే కొన్నా. ఇదే ఆ మైక్ వెల్లో మ్యాక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. 1000 రూపీస్కి నాకైతే 2 మైక్స్ వచ్చినాయి. దీని రివ్యూ కూడా ఉంది ఛానల్లో. మైక్ ఎట్లా పనిచేస్తుంది మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎడిటింగ్ వచ్చేసి Xiaomi నోట్బుక్ అల్ట్రా ల్యాప్టాప్. సో ఇది అరౌండ్ 42,000 నేనైతే కొన్నా. లైక్ జస్ట్ మ్యాక్బుక్ స్టిక్కర్ పెట్టినా, ఇది మ్యాక్బుక్ ఏం కాదు. అండ్ ఎడిటింగ్ అయితే కేడెన్ లైవ్ అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ కూడా. ఇప్పటివరకు నేను రికార్డ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా అదే సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసిన. ఇది రింగ్ లైట్ సపరేట్ గేమ్ కొనలే, ట్రైపాడ్ తో పాటు రింగ్ లైట్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైపాడ్ కూడా నేను ఒక రోడ్ సైడ్ కి 400 రూపీస్కి అయితే కొన్నా. మీకు చూపిస్తాను ఆ ట్రైపాడ్. మొబైల్, మైక్రోఫోన్, ల్యాప్టాప్ అండ్ ట్రైపాడ్. ఇది నా ఎక్విప్మెంట్ అనమాట ప్రజెంట్. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న చైర్ కూడా నాది కాదు, ఇది చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇప్పుడు రికార్డ్ చేస్తే వీడియో ఎట్లా రికార్డ్ చేస్తున్నా మీకు చూపిస్తా. సో ఇదే చైర్ పైన అయితే నేను కూర్చుంటా. ఇది ల్యాప్టాప్ లో నా వీడియో ప్రివ్యూ అయితే వస్తుంది, చూడొచ్చు. అసలు కెమెరాలో ఏం కనిపిస్తుందో నేను చూసుకోవచ్చు అనమాట. నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నా బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది ఇంతకు చెప్పిన ట్రైపాడ్ ఇది అనమాట. ఈ ట్రైపాడ్ లో నా మొబైల్ పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తా, ఇట్లా వస్తుంది అనమాట. అండ్ అది నా మైక్రోఫోన్. సో ఇది నా కంప్లీట్ సెటప్ అనమాట. అండ్ అక్కడ నా మొబైల్ ఉంటుంది అండ్ అక్కడ నేను కూర్చుంటా. ఇప్పుడు నా ఫ్రేమ్ చూపిస్తా. ఇదనమాట నా ఫ్రేమ్. ఎంతైతే కనిపిస్తుందో అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ సాకెట్ కూడా కనిపించింది నేను కూర్చోండి. సో మనకి ఎంత కావాలో అంత నీట్ గా ఉంటే చాలు. అండ్ నా మెయిన్ లైటింగ్ సోర్స్ వచ్చేసి ఈ విండో అనమాట. ఈ విండో నుంచి న్యాచురల్ లైట్ వస్తుంది, మన ఫేస్ పైన అయితే పడుతుంది అక్కడ. రికార్డింగ్ కి నా మొబైల్ ఫోన్ అండ్ ఆడియో రికార్డింగ్ కి వైర్లెస్ మైక్ అండ్ ఎడిటింగ్ కి నా ల్యాప్టాప్ అండ్ ట్రైపాడ్. అండ్ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అండ్ సెటప్ ఏం అవసరం లేదు. అన్ని కొన్నాకనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మన ఆలోచన ఉంటే ఇప్పుడే తీసేయండి. బికాస్ ఎవ్రీ యూట్యూబర్ స్టార్టెడ్ విత్ నథింగ్. ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి. లైక్ నేను హాస్టల్లో ఉంటా, మా ఫ్యామిలీ ఉంటుంది, మా ఫ్యామిలీస్ చూస్తారు, మా ఫ్రెండ్స్ నవ్వుతారు. మీరు ఏదైనా అవ్వాలి అండ్ మీకు ప్యాషన్ ఉంది అనుకుంటే మీకు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ పక్కకు పెట్టి స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేయకుండా ఎంత ఆలోచించినా వేస్టే. బట్ ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఈ ఛానల్లో ఇద్దామని అనుకుంటున్నా. లైక్ వీడియో ఎడిటింగ్, వీడియో రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కంటెంట్ క్రియేషన్. అండ్ మీరు ఒకవేళ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.